యా చిన్నపరెడ్డి గారు ఏమంటారు మరి? ఇప్పుడు మీరు విన్నారు సయ్యద్ రఫీ గారు అలాగే వెంకటేష్ గారు మాట్లాడారు. సో ఏంటి అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? సార్ కన్ఫ్యూజన్ ఏం లేదు సార్. వాళ్ళకి పెట్టుబడి అవసరమైంది, విజయసాయి రెడ్డి గారిని అడిగారు, ఆయన ఇప్పించాడు. దాంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. కన్ఫ్యూజన్ అంతా కూడా విజయసాయి రెడ్డి గారిని వెనకాల నుంచి మాట్లాడించేటటువంటి మాటల్లో వచ్చేటటువంటి కన్ఫ్యూజన్ తప్పితే ఇది కుట్రలో పావులాగా మారారు. పావులాగా మారి ఆయన చెప్పేటటువంటి వాటన్నిటిని కూడా ప్రజలకి మీడియా అంతా కూడా ఉన్నది లేదంతా కలిపి కూడా మరి అప్పుడు బిగ్ బాస్ పేరు చెప్పవచ్చు కదా. ఎవరో వెనక నుంచి స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు బిగ్ బాస్ పేరు చెప్పొచ్చు, మిథున్ రెడ్డి గారి పేరు చెప్పొచ్చు, సజ్జల సేనారెడ్డి గారి పేరు చెప్పొచ్చు. వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదండి? ఇప్పుడు ఆయన చెప్పాలి అనుకుంటే వెనక నుంచి స్క్రిప్ట్ ఇస్తే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పొచ్చు కదా. బిగ్ బాస్ ఉన్నాడో లేదో నాకు తెలియదు, లిక్కర్ లో స్కామ్ జరిగిందో కూడా నాకు తెలియదు అని చెప్తున్నారు. మరి స్క్రిప్ట్ అయితే ఆయన చెప్పాలి కదా. అలా చెప్పరు సార్. మొదట ఒక పుల్ల పెట్టారు, చిన్నగా మంట మొదలు పెట్టారు. అదంతా తీసుకుంటా వచ్చి ఓ పెద్ద మంట వేసి అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంట వెనకాల ఉన్నారని చెప్పి చూపించడం కోసం చేసేటటువంటి ఎత్తుగడలో భాగంగా చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అంతా కూడా అవినీతి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ లెక్కలకు సంబంధించి కానీ, శాండ్లకు సంబంధించి కానీ, మైనింగ్ సంబంధించి కానీ అన్ని కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాటికే ప్రభుత్వమే నడిపే ఏ కార్యకర్త గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఒక సెకండ్ సార్, ఈరోజు ల్యాండ్స్ వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ల్యాండ్లు ఐటీ కంపెనీలకి వాటికి కొన్నిటికి దారాదత్తం చేసి సార్ ఇప్పుడు అది అభివృద్ధి కోసం ఇస్తారు. అది ఒక పాలసీ ఉంది. బహుశా మీ హయాంలో అది పాలసీని సరిగా మెయింటైన్ చేయలేదు. పాలసీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు ఇచ్చారు. ఇక్కడ మీరు వెళ్ళొచ్చు సార్. చిత్తూరు దగ్గర వేలూరు సార్, చిత్తూరు దగ్గర వేలూరు సిఎంసికి సంబంధించి చిత్తూరు దగ్గర భూములు ఇచ్చారు. ఎంతకి ఇచ్చారు మీకు ఐడియా ఉందా? సో అభివృద్ధి జరగాలి అంటే ఒక పాలసీ ఉంటుంది. పాలసీ ప్రకారం భూములు ఇస్తా ఉంటారు. మీరు లిక్కర్ దానికి సంబంధించి స్కామ్ ఏం జరిగిందో చెప్పండి అంటే ఆడ ₹2 ఇచ్చారంటారు. మరి మీరు అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి కోసం పాలసీ ప్రకారం పోతారు. వర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి 2 నెలల కింద పెట్టిన దానికి 100 ఎకరాలు రాసి ఇచ్చారు సార్. వర్సా అనేటటువంటి కంపెనీకి 100 ఎకరాలు 2 నెలల కింద పెట్టిన 9 లక్షల పెట్టుబడితో పెట్టినటువంటి వర్సా కంపెనీకి ఏం సీనియారిటీస్ ఇచ్చారు, ఏ పెద్ద కంపెనీలు ఏమి అభివృద్ధి చేయడానికి వారికి ఇచ్చారో మరి ఇది అదొకసారి మీ దగ్గర ఉండేది ఒకసారి. అదే నేను ఇప్పటివరకు వినలేదు. బహుశా చిన్నపరెడ్డి గారు ఏదో కొత్త అంశానికి ఎవరైతే నాకు ఐడియా లేదు. ఓకే కీర్తన గారు క్లోజ్ చేద్దాం. చిన్నపరెడ్డి గారు అసలు ఏమీ జరగట్లేదు, మొత్తం మీరే రాసిస్తున్నారు మరి స్క్రిప్ట్ మీ పార్టీకి సంబంధించి. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు, ఒక్క నిమిషం, టైం అవుతుంది. ఇవాళ బ్రేక్లు ఎక్కువ ఉన్నాయి, టైం అవుతుంది. ఎవరన్నా కూడా నాకు తెలిసి నమ్మరేమో. మిథున్ రెడ్డి గారి దగ్గర 100 కోట్లు లేవు, ఆయన 12% వడ్డీకి ఇప్పించుకున్నాడు అంటే అది ఎవరు నమ్మరు. మీరు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళా, ఎందుకంటే రాయలసీమ బ్యాక్గ్రౌండ్ లో ఉండే వాళ్ళు పెద్దిరెడ్డి గారి సామ్రాజ్యం ఏంటి, వాళ్ళ ఆర్థిక మూలాలు ఏంటి, మిథున్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి, ఆయన ఆర్థిక మూలాలు ఏంటని అందరికీ తెలుసు. 100 కోట్ల కోసం, కేవలం 100 కోట్ల కోసం అది 12% వడ్డీకి. మాట్లాడేటువంటి వాదనలో ఏమైనా కరెక్ట్ ఉందా? దాన్ని ఎవరు మీరు ఒక్కటే కరెక్ట్, మీరే కరెక్ట్. 100 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నది ఏమైనా నేరమా? 100 కోట్ల రూపాయలు వడ్డీకి గురించి కాదండి మాట్లాడేది, స్కామ్ జరిగింది. మీరు అప్పు తీసుకోండి, ఆస్తులు అమ్ముకోండి, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అనుమానాలు ఒకటమిట ఒకటి వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ అనుమానాలే మీ దగ్గర లేవనెత్తుతున్నారు అంతే. అదేదో అన్యాయం జరిగిపోయింది, లేకపోతే ఆయన ఏదో అక్రమాలు చేశాడు. 100 కోట్లు అప్పు తీసుకోవడం కాదు, 100 కోట్లతో 4,000 కోట్లు దోచుకున్నారు అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. మీరు 4,000 కోట్లు వదిలేసి 100 కోట్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ముందు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కీర్తన గారు క్లోజ్ చేయండి ప్లీజ్. ఒకటి సార్, వీళ్ళకి లావాదేవీల్లో ఎక్కడో తీవ్రంగా గొడవలు జరిగినట్టున్నాయి. ఎందుకంటే నాకు ఇంకొక డౌట్ చూడండి, ఇక్కడ విజయసాయి రెడ్డి గారు మాట్లాడండి ఒక మాట. ఏ సాక్షి అయితే నేను ఛానల్ నేను పెట్టాను మొదటి నుంచి, ఇంకా కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచి లాంచ్ వరకు నేను చూశాను. అదే సాక్షిలో ఎవరో ఒక అతను చెప్తా ఉన్నాడు, ఆ ముసలివాడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, వీడికి రాజకీయాలన్నీ ఎందుకు అని ఏదో వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు ఈయన మాటల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? సాక్షి పేపర్ లో ఈయన కూడా బాగా సార్, సాక్షి పేపర్ ఈయన నేను స్థాపించి నేను ప్రోత్సహించిన
సాక్షి ఛానల్లో నన్నే విమర్శించి మాట్లాడుతున్నారు అని. అంటే వీళ్ళకు మధ్య లావాదేవీలో గొడవలు జరిగి రవి సుబ్బారెడ్డి గారిగా, భారతి గారిగా, లేకపోతే విజయసాయి రెడ్డి గారిగా, సజ్జల భార్గవ్ గారిగా కూడా నేను ఉన్నాను అని చెప్పేసి మాట్లాడాడు కానీ ఆయన భాగస్వామి గాను. అదే అండి, అటువంటి మీ వాడే బయటకు వచ్చి మీ మీద చెప్తున్నాడు. మళ్ళీ కూటమిని ఎందుకు ఆపాదిస్తారు? మీ వాళ్ళు మీరు కొట్టుకొని కూటమికి ఏం సంబంధం? మీకు లావాదేవీలో సరైన బాట రాలేదు, అల్లాడుతున్నారు, ప్రజల సొమ్ము తిన్నారు, అది కక్కిస్తామంటున్నాం, అది కక్కిస్తామంటున్నాం, అంతే కదా? అధ్యక్షులు మీ దగ్గర ఉన్నారు కాబట్టి ఎలాంటి వాళ్ళతోనైనా పొడిపించగలిగేటటువంటి సత్తా ఉన్న కూటమి ఉంది కాబట్టి చిదంబరెడ్డి గారు ఆగండి, వాళ్ళ మిథున్ గారు వస్తున్నారు, వాస్తవాలు బయటకు వస్తాయి. మనం ఏమి ఇక్కడ తొందరపడాల్సిన అవసరం లేదు. తొందరపడిస్తే అది నిజమే, కాసేపట్లో అటెండ్ అవుతారు కదండి, అప్పుడు వెయిట్ చేయండి, కవర్ చేసుకుందాం మళ్ళీ. అలాగే 100 ఎకరాలు మీకు లావాదేవీలు ప్రజల సొమ్ముతో జరిగాయి. మీ అక్రమ సామర్థ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ప్రజల డబ్బుతో. ఇప్పుడు ఎందుకు రాజుగారు 1 minute. రఫీకర్ మాట్లాడు. నేను చిన్నరెడ్డి గారికి సలహా ఇవ్వబోతా ఉన్నా. పాలుకు పాలు, నీళ్లకు నీళ్లు వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. మీరు చేసిన దోపిడీ బయట పడిపోతాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా హజారేకి తమ్ముడు, గాంధీ గారికి మనవడు అని చెప్పి ఎందుకయ్యా చదువుకున్నాడు నువ్వు కూడా ఈ మాటలు చిట్టు పిలిచినా వస్తా, నేను ఇంకా కొన్ని నిజాలు చెప్తానని చెప్పి విజయసాయి రెడ్డి చెప్తా ఉంటే, మీ జగన్మోహన్ రెడ్డి అవినీతి భాగవతం మొత్తం కూడా విజయసాయి రెడ్డికి తెలుసు కదా. ఎందుకు అతన్ని మీరు కెలుక్కుంటారు? కీర్తన్ గారు, చిన్నపరెడ్డి గారు, సయ్యద్ రఫీ గారు, వెంకటేష్ గారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ